గురువుగారు, భగవత్ స్వరూపానికి ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంటాయా? ఎటువంటి లక్షణాలు ఉంటాయి? భగవాన్ అన్న శబ్దానికి దివ్యత్వాన్ని దర్శింపచేయగలిగినవాడు అని అర్థం. కావ్యకంఠ గణపతి ముని రమణ మహర్షి ఆశ్రమానికి వచ్చినప్పుడు అద్భుతమైన రమణుల యొక్క దివ్యత్వాన్ని గమనించి భగవాన్ రమణుడు అంటూ సంబోధించారు. మరి భగవంతుడికి ఉండాల్సినటువంటి 6 లక్షణాలు ఏమిటి అంటే, ఐశ్వర్యం శంకరాదీశ్వర వినిమయనం విశ్వతేజోహరణం తేజస్సంహారి వీర్యం విమలయశోపి నిస్పృహైశ్చోపగీతం అంగా సంగా సదా శ్రీరఖిల విదసి నక్వాపితే సంగవార్త వాతాగారవాసిన్మురహరి భగవచ్చబ్ద ముఖ్య ఆశ్రయోపి అంటూ నారాయణీయంలో ఐశ్వర్యము, ఈశ్వరస్య భావం ఐశ్వర్యం, అందరినీ ముందుకు నడిపించగలిగిన మాహాత్మ్యము కలిగిన వాడు ఈశ్వరుడు. ఆ తరువాత ధర్మం, ఒక కట్టుబాటు, తాను నిర్ణయించినటువంటి నిబంధనను పాటిస్తూ ధర్మాన్ని పరిపాలిస్తూ ముందుకు సాగటం. జ్ఞానం, కావలసినటువంటి విజ్ఞానము గురువుల దగ్గర నుంచి తెలుసుకొని తాను ఆచరిస్తూ నలుగురికి చెప్పేటువంటి లక్షణం. కాంతి, తేజస్సు, వైరాగ్యం, ఎలాంటి పరిస్థితులలో కూడా అటాచ్మెంట్ లేకుండా, అనుబంధం లేకుండా కార్యక్రమాన్ని నిర్వర్తించేటువంటి నైపుణ్యం. ఈ 6 లక్షణాలు ఎవరైతే కలిగి ఉంటారో వారిని భగవాన్ అని అభివర్ణించటం జరుగుతుంది. ఇవే భగవంతుడి యొక్క 6